కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఆహాబుకు ఒక పనికి మాలిన కోరిక వచ్చింది. ఏమిటి? తనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అనుభవించవచ్చు. కానీ ఆహాబు బుద్ధి మాత్రం ఒక పేదవాడి ద్రాక్ష తోట మీద పడింది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? నీకు దేవుడు వస్తువు ఇచ్చాడు, వాహనాన్ని ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, లాభాన్ని ఇచ్చాడు, బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. అయినా నీ కన్నులు ఒక పేదవాని మీద పడినట్లయితే, ఒక పేదదాని మీద పడినట్లయితే, పరాయి వాని మీద పడినట్లయితే, వాని ఇంటి మీద పడినట్లయితే, స్థలం మీద పొలం మీద నీ కన్నులు పడినట్లయితే, దాన్ని స్వతంత్రించుకోవాలి అని పన్నాగము పడినట్లయితే ఏం కాబోతుందో తెలుసా? అయితే కొంత వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆహాబుకు వచ్చిన ఆశ ఏమిటంటే ద్రాక్ష తోట కావాలి. ఎవరిది ఆ ద్రాక్ష తోట అంటే నాబోతు అనేటటువంటి ఒక ఆత్మీయుడిది. పిలిపించి అడిగాడు, నీ ద్రాక్ష తోట నాకు అమ్ము అని చెప్పి అన్నాడు. నాబోతు అన్నాడు, అది అమ్మడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే నాబోతు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా? అది నేను సంపాదించింది కాదు, నా పిత్రార్జితులు, నేను కష్టపడి సంపాదించింది కాదు, నా పితరులు కష్టపడి సంపాదించింది నాకు ఇచ్చింది. సహోదరి సహోదరులు వినండి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న రక్షణ ఆనందము, ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవునితో సమాధానము సంతోషము, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించిన క్షమాపణ, ఇది నువ్వు సంపాదించింది కాదు. మరి మన పితరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి నీకు నాకు దానముగా ఇచ్చింది. ఈ రక్షణ, ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ పరిశుద్ధత, ఈ సమాధానము తుచ్చమైన వాటి కోసం, అల్పకాల పాప భోగాల కోసం లొంగిపోతావా? ఒక్కసారి ఆలోచించు. మీ దేహము దేవుని ఆలయము గనుక ఈ దేహమును పవిత్రముగా కాపాడుకోండి ప్రభు సెలవిచ్చాడు. నాబోతు అంటున్నాడు, ప్రాణమైన పోగొట్టుకుంటా, భూమిని మాత్రం పోగొట్టుకోను. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా కాస్త? ఎక్కడి నుంచి వచ్చింది? మామిడి చెట్టు నుంచి వచ్చిందా? తాడి చెట్టు నుంచి వచ్చిందా? సముద్రంలో నుంచి వచ్చిందా? లేక భూమిలో నుంచి వచ్చిందా? చెప్తారా కాస్త? ఇది భూమిలోంచే వచ్చింది. దేవుడు మట్టిని తీసుకొని మట్టికి రూపాన్నిచ్చి నాసిక రంధ్రములో ఆయన ఊపిరి ఊదగా మనము జీవాత్మగా మార్పు చెందా. ఇది భూమి, ఇది భూమి. దీన్నెవరో కాజేస్తాము అంటే, దీన్నెవరో స్వతంత్రించుకుంటామంటే, దీన్నెవరో పొందుకుంటామంటే దయచేసి అమ్మేయకండి. సహోదరులు సహోదరులు, ఈ భూమిని కాపాడుకోండి, ఈ శరీరాన్ని కాపాడుకోండి. ఈ శరీరములోనే దేవుడు తన నివాస గృహాన్ని ఏర్పరచుకున్నాడు. దానికి ఒక పేరుంది, హృదయము. ఆ హృదయములో నిత్యము దేవుడు నివసిస్తూ ఉంటాడు. అది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివసిస్తున్నాడు కనుక మీ దేహము దేవుని ఆలయము గనుక దాన్ని అమ్మేయకండి. ఆ పిష్టి పనులకు తాకట్టు పెట్టేయకండి. ఎవడో ఏదో ఇస్తానన్నాడు కాబట్టి, నీ కోరికలు తీరతాయి కాబట్టి, నీ అవసరాలు తీరిపోతాయి కాబట్టి దాన్ని ఎవరికో అప్పగించకండి. నాబోతును చూడండి, ఖచ్చితంగా తేల్చిపడేశాడు. వచ్చి అడిగింది ఎవరు? అధికారి. ఏ అధికారి? ఉన్నతమైన అధికారి. కాదంటే ఏమవుతుంది? ఏమైనా జరుగుతుంది. నాబోతు, నాకేం జరిగినా పర్వాలా, నేను మాత్రము అమ్ముడు పోను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, శోధించబడుతున్నావా నీవు? నీ పైన ఉన్న అధికారి చేత, అతని పైన ఉన్న అధికారి చేత, డబ్బు ఉన్నవాడి చేత, యజమాని చేత శోధించబడుతున్నావా? నాబోతే నీకొక మాదిరి కావాలి. నాబోతు ఎంతగా శోధించబడినా ఒప్పుకోలా. అప్పుడు యెజెబెలు ఒక తీర్మానం తీసుకుంది. ఏమిటా తీర్మానం? నాబోతు ఎంత, వాడి అడ్రస్ ఎంత, వాడిని చంపేస్తే అడిగే దిక్కెవరు అనేటటువంటి మదముతో యెజెబెలు ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏమిటా నిర్ణయము? ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని ఏర్పాటు చేసింది. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఈ నాబోతు దేవునికి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మేము విన్నాము. ఆ రోజుల్లో రాజుకు కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు.
అదే శిక్ష పడింది నాబోతుకు. వాస్తవంగా వ్యతిరేకంగా మాట్లాడలా, తాను మాట్లాడింది నా పిత్రార్జిత అని నేనే విధంగా అమ్మేస్తాను, అమ్ముకోలేను. దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. సహోదరి సహోదరులు, ఈ పాపిష్టి లోకంలో, పాపిష్టి సమాజంలో నీతిగా యథార్థంగా నువ్వు జీవిస్తానని చెప్పి నిలబడితే నీకు శ్రమలు ఉంటాయి, మర్చిపోవద్దు. ఈ లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి దేవుడే వానిని లేవనెత్తును. బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు. నువ్వు నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? అయితే నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావా? అలా వెళ్తావు అని చెప్పి బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు. కానీ వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. విడిపించకపోయినప్పటికీ నీ నమ్మకత్వాన్ని మాత్రం అమ్ముకోవడానికి వీల్లేదు. నాబోతు అటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యెజెబెలు ఏం చేసిందో తెలుసా? ఈ బలహీనుడు, ఈ పేదవాడు, ఈ దిక్కుమాలినవాడు, నేనేం చేసినా అడిగే దిక్కులేనివాడు, నా అనేవాళ్ళు లేనివాడు ఏం చేయగలడని చెప్పి యెజెబెలు తనకున్న అధికారాన్ని బట్టి నాబోతును చంపడానికి ప్రయత్నం చేసింది. జరిగింది ఏడు చూద్దాం రండి. 13వ వచనం చదువుతున్నాను. 21వ అధ్యాయం, మొదటి రాజులు. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించని జనులు సమక్షములో నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణం బయటకి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలుకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలున నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని నాబోతు చెప్పెను. నాబోతు చనిపోయిన నాహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. చచ్చిపోయాడా? చచ్చిపోలా, చంపేసింది. కోరికను నెరవేర్చుకోవడానికి దేనికైనా తెగించే పాపాత్మురాలు చంపేసింది. అనుకుంది. అడిగే నాదుడు ఎవరు? సహోదరుడా, సహోదరి, దయచేసి విను. యాహాబు కావచ్చు, యెజెబెలు కావచ్చు, ఎవరో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు దేశమునకు రాజు రాణిగా ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, మేము ఏం చేసినా చెల్లిపోతుంది మాకున్న అధికారాన్ని బట్టి, అడిగే నాదుడు దిక్కు లేరు అని చెప్పి. కొన్ని సందర్భాల్లో నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న ధన మదమును బట్టి, నీకున్నటువంటి పేరును బట్టి, ఖండ బలమును బట్టి, మంది బలమును బట్టి నువ్వు అనుకుంటున్నావేమో ఒక పేదవాడి జీవితంతో, ఒక పేదవాడి కుటుంబంతో, ఒక పేదవాడి భార్యతో, ఒక పేదవాడి ఆస్తితో, ఒక పేదవాడి పొలముతో ఆటలాడినట్లయితే అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. అయితే దయచేసి విన్నావు, పేదవాడు అని చెప్పి అతన్ని నువ్వు బలహీనునిగా ఎంచి ఒకవేళ మోసం చేసి ఒక పేదవాడి జీవితంతో ఆటలాడి తనకు సంబంధించిన దాన్ని దాచుకునే ప్రయత్నము చేస్తే పేదవాడి పక్షమున న్యాయముగా తీర్చు దేవుడు ఉన్నాడు అనే సత్యము మర్చిపోవద్దు. ఆ పేదవాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే సంగతి మర్చిపోవద్దు. నిర్గమకాండము రండి చూద్దాం. పేదవాడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిర్గమకాండము 22వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఉన్నారా మన మధ్య వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు? మీలో కొంతమంది అనుకుంటున్నారు, ఇదేమిటి బాణం అడు తిరిగి ఇటు తిరిగి సరిగ్గా వచ్చి నా మీద పడింది ఏమిటి? ఉన్నారా మన మధ్య వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు? బైబిల్ సెలవిస్తుంది, ఒక పేదవాడు తన పేదరికంలో బిడ్డలను చదివించుకోవాలని చెప్పో, ఆపరేషన్ కోసమో, లేక పెళ్లి కోసమో, మరొక అత్యవసర పరిస్థితిని బట్టి నీ దగ్గరకు వచ్చి చేయి చాస్తే వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాడు కలిగి ఉన్నటువంటి ఇంటిని, స్థలాన్ని, పొలాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి తంత్రము కలిగినటువంటి దుర్మార్గులు ఎవరైనా మన మధ్య ఉన్నారా? జాగ్రత్త సహోదరి సహోదరుడా, అది నీకు క్షేమం కాదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిటా వాగ్దానం? మీరు అప్పిచ్చువారిగా ఉంటారు తప్ప అడిగేవారిగా ఉండరు అని బైబిల్లో ఉంది.
ఎందుకు నువ్వు అప్పిచ్చేవానిగా దేవుడు నిన్ను దీవించాడో తెలుసా? ఎందుకు నిన్ను ఆర్థికంగా దేవుడు బలపరిచాడో తెలుసా? ఎందుకు నీకు స్థిరమైన ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు వ్యాపారంలో లాభాన్ని ఇచ్చాడో తెలుసా? నీకంటే బలహీనులకు నువ్వు చేయి చాచి సహాయపడతావని. అంతేగాని నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చింది, ఆస్తిపాస్తులు ఇచ్చింది, పేదవారి జీవితంతో ఆటలాడతావని కాదు. పేదవాడికున్న అవసరంలో వాడి నడ్డి విరక్కొట్టి వడ్డీకి వారి జీవితంతో ఆటలాడతావని కాదు. ఉన్నారా మన మధ్య వడ్డీకి చక్రవడ్డీలు వేసి అన్యాయంగా పేదవారి జీవితంతో ఆటలాడే వాళ్ళు ఉన్నారా? దయచేసి గమనించండి, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అన్యాయముగా సంపాదించటం, అక్రమముగా సంపాదించటం అదేదో ఒక రోజు మీకు చుట్టుకుంటుంది అనే సత్యాన్ని మర్చిపోకండి. అది ఏ పనిలోనైనా, ఏ వ్యాపారంలోనైనా అన్యాయముగా సంపాదించవద్దు. అన్యాయంగా సంపాదించే ప్రతిదీ కూడా దొంగతనమే. ఒక కిరాణా షాప్ అతను తక్కెట్లో తూచి కేజీకి ఇంత అని చెప్పి కందిపప్పు, షుగరు, గోధుమ పిండి కేజీకి తూచి ఇచ్చేవాడు. అదే గ్రామంలో ఒకడు నెయ్యి అమ్మేవాడు. ఆ నెయ్యి అమ్మేవాడు కూడా కిలో తూచి నెయ్యి అమ్మేవాడు. ఈ కిరాణా కొట్టేవాడేమో ఆ నెయ్యి అమ్మేవాడికి కందిపప్పు అమ్మేవాడు. ఆ కందిపప్పు తీసుకున్న నెయ్యి అమ్మేవాడేమో కేజీ నెయ్యి వీడికి ఇచ్చేవాడు. ఒకరోజు ఈ కిరాణా కొట్టువాడికి డౌట్ వచ్చింది, నాకు ఇచ్చే నెయ్యి కేజీ నెయ్యేనా, కేజీ వెన్నేనా చూద్దామని చెప్పి ఒకరోజు తక్కెట్లో పెట్టి చూస్తే అది కేజీ తోళ్ళ 850 గ్రాములే తూచింది. వీడిని ఎలాగైనా బజారుకు ఏడ్చాలని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని పిలిపించి, అయ్యా, మన ఊర్లో అన్యాయం జరిగిపోతూ ఉంటే మీరు మౌనంగా ఎలా ఉంటారు? మీరు వాడి దగ్గర వెన్న కొంటున్నారా అంటే చెప్పాడు, అవును, వాడు వెన్న బాగుంటుందని చెప్పి వాడి దగ్గరే కొనుక్కుంటున్నా. అయ్యో, ఎంత పని జరుగుతుంది, వాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు. ఏం చేశాడు? మీరు కొన్న వెన్న కేజీ వెన్న కాదు, మరి ఎంత కావాలంటే మీరే తెప్పించండి. తెప్పిస్తే తీరా చూస్తే 850 గ్రాములే. పిలవండి వాడిని అని చెప్పంటే పాపం వాడిని పిలిపించారు. వెన్నమ్మే వాడిని పిలిపించారు. ఈ కిరాణా కొట్టువాడు వాడిని పట్టించాలని చెప్పి వెన్నమ్మే వాడిని పిలిపించి పెద్ద మనిషి ముందు పెట్టి, అడగండి మీరు, ఏవిరా నువ్వు ఎంతో మంచివాడివని కేజీ వెన్న అమ్ముతావని చెప్పి ఊర్లో వాళ్ళందరూ నీ దగ్గర కేజీ వెన్న కొనుక్కుంటూ ఉంటే నువ్వేమిట్రా మాయ చేస్తున్నావు? ఈ కిరాణా కొట్టు వాడిని మాయ చేశావు, నన్ను మాయ చేశావు. అయ్యా, నేను మాయ చేయటం ఏమిటి? ఇంతకు ఏం చేశాను నేను? అదేరా, కేజీ వెన్న నువ్వు అమ్మాలిగా, మాకు కేజీ తుయ్యడానికి బదులుగా 850 గ్రాములే నువ్వెందుకు మాకు ఇస్తున్నావు? అదేంటయ్యా, నేను 850 గ్రాములు ఇవ్వటం ఏమిటి? కేజీ వెన్న ఇస్తున్నాను. భలేవాడివి, నాకు పంపించినను కేజీ వెన్న 850 గ్రాములే ఉంది, ఇతనికి ఇచ్చినటువంటి కేజీ వెన్న 850 గ్రాములే ఉంది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు దుర్మార్గుడా అని చెప్పి అరుస్తూ కేకలేస్తూ ఉంటే ఆ వెన్న అమ్మేవాడు, ఒక్క నిమిషం ఆగండి, నేను 850 గ్రాములు అమ్ముతున్నాను, ఎవరు చెప్పారు మీకు? ఇదిగో ఈ కిరాణా షాప్ వాడే చెప్పాడు. అయితే ఒక్క నిమిషం ఆగండి, నిన్న సాయంత్రమే ఇదే కిరాణా కొట్లో నుంచి నేను కేజీ కందిపప్పు తెప్పించాను. ఆ పొట్లం ఇప్పటికి కూడా తక్కెట్లోనే ఉంది. ఈడు కేజీ కందిపప్పు నాకు ఇస్తున్నాడుగా, ఆ కేజీ కందిపప్పుని నేను తక్కెట్లో పెడుతున్నాను. అది కేజీ అని చెప్పి నేను వెన్న పెడుతున్నాను, అది వెంటనే తెప్పిస్తాను ఆగండి అని చెప్పి తక్కెట్లో పెట్టిన కేజీ కందిపప్పును తీసుకొచ్చి వీడి తక్కెట్లో పెడితే 850 గ్రాములు ఉంది. ఊరు పెద్ద ఈ కిరాణా షాపుని చూసి, ఎరా నువ్వు కందిపప్పు కేజీ ఎంత ఇస్తున్నావు? 850 గ్రాములు. వీడు ఎంత కొలిచిస్తున్నాడో కందిపప్పు పాపం, వాడు దాన్ని తీసుకెళ్ళి తక్కెట్లో పెట్టి వాడి దగ్గర కేజీ రాయలేదు కాబట్టి అంతే అని చెప్పి ఇస్తున్నాడు. ఎవరినో పట్టించాలని వెళ్తే మనవాడు దొరికిపోయాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోయక తప్పదో. మోసాన్ని విత్తుతున్నావా, అన్యాయాన్ని విత్తుతున్నావా, ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నా. ఆహాబు యెజెబెలు ఇద్దరూ కలిసి అడిగేవాడు లేడని, ప్రశ్నించేవాడు లేరని నాబోతును చంపించి వేశారు. అడిగేవాడు లేరా? ఉన్నారు. బైబిల్లో ఉంది. 25వ వచనం మరలా చదువుతున్నాను. 22,
25వ వచనం చదువుతున్నాను. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చినడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాని వస్త్రమును కొదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొర్ర పెట్టినప్పుడు నేను విందును. ఒక పేదవాడు తన పేదరికంలో, చలిలో, బాధలో నాకు మొర పెడితే, వస్త్రహీనతలో, ఆర్థిక సమస్యల్లో, అన్యాయములో నాకు మొర పెడితే నేను వింటాను. దేవుడు సెలవిచ్చాడు. పెద్దలు, అధికారులు, పేదవారి జీవితంతో ఆటలాడకండి. మీ కంపెనీలో పనిచేసే పేదవారితో ఆటలాడకండి. మీ ఇళ్లల్లో పనిచేసేటటువంటి పేదవారితో ఆటలాడకండి. వారి జీవితాలతో ఆటలాడకండి. వారికి ఇవ్వవలసిన జీతములతో ఆటలాడకండి. అది మీకు క్షేమము కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నాబోతు యొక్క జీవితంతో యెజెబెలు ఆటలాడింది. ఆహాబు తనకు సమ్మతించాడు. అడిగేవాడు లేడని చెప్పి ఇద్దరూ కూడా కూడబడుకొని నాబోతుని చంపేశారండి. అడిగేవాళ్ళు లేరా? చూసేవాళ్ళు లేరా? పట్టించుకునేవాళ్ళు లేరా? చూద్దాం రండి ఆ తర్వాత ఏమైందో. 1 రాజులు 21వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీనిని స్వాధీనపరచుకోవడం వల్ల నీవు నాబోతును చంపించిదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. 23వ వచనము. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూమిలలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. నాబోతు ద్రాక్ష తోటను కాజేయడానికి నాబోతును చంపించినటువంటి ఆహాబుకు యెజెబెలుకు దేవుడు విధించిన శిక్ష ఏంటో తెలుసా? మీ ఇద్దరిని చంపి పడేస్తా. ఆహాబు, నువ్వు కుక్క చావు చేస్తావు. నీ భార్య కుక్కలు కూడా తినడానికి అడ్రస్ లేకుండా కుక్క చావు చావబోతుంది. దేనికోసం? ద్రాక్ష తోట కోసం. అవసరం అంటారా? ఓ ద్రాక్ష తోట కోసం ఒక రాజు ఒక రాణి చావవలసిన అవసరం ఉందంటారా? అత్యాశకు పోతే, దుర్బుద్ధికి పోతే, తమది కాని దాన్ని స్వాధీనపరచుకోవాలనే పాపిష్టి బుద్ధితో అడుగులు వేస్తే, దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే, ఆహాబు యెజెబెలు ఎలా చచ్చిపోయారో తెలుసా? కుక్క చావు చచ్చిపోయారు. 22వ అధ్యాయము 1 రాజులు 22:38. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలలలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెనో. ఆహాబు రక్తమును కుక్కలు వచ్చి నాకినాయి. మరి యెజెబెలు సంగతి ఏమిటి? 9వ అధ్యాయము 35వ వచనము. 2 Kings 9th chapter 35th verse. వారు దానిని పాతి పెట్టబోయిరి. దానిని అనగా యెజెబెలును పాతి పెట్టబోయిరి. అయితే యెజెబెలు కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెలుని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంటవలే ఉండునని తన సేవకుడైన తిష్బీయుడగు ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. సమాధి చేయడానికి కూడా యెజెబెలు యొక్క శవము కూడా అడ్రస్ లేదండి. కారణము అత్యాశ. తనది కాని భూమిని స్వాధీనపరుచుకునే ప్రక్రియలో ఒక అమాయకుని జీవితంతో ఆటలాడినటువంటి ఒక రాజు ఒక రాణి కుక్క చావు చావాల్సి వచ్చింది. బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు, నేను మీ దేవుడనైనా యెహోవాను, మీరు దొంగతనము చేయకండి. మీది కాని దాన్ని దాచుకునే ప్రయత్నము చేయకండి. ఒకవేళ చేస్తే శిక్షిస్తా. ఎలా శిక్షిస్తాడో
బైబిల్లో దేవుడు ఆయా సందర్భాల్లో కొన్ని జరిగిన సంఘటనలు లిఖింప చేశాడు. కారణం ఏంటో తెలుసా? మనం జాగ్రత్తగా ఉంటామని. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయించుకోవడానికి సహోదరులు వస్తారు. అన్నా, మా తమ్ముడే అన్యాయంగా ఆస్తిని లాగేసుకున్నాడన్నా, ఎవరికో కౌలుకి ఇస్తాను, మన పొలాన్ని కౌలుకి ఇస్తాను, దానికి నీ సంతకం కూడా కావాలని చెప్పి వైట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు అన్న. కౌలుకి ఇస్తాడు కదా మన పొలాలని చెప్పి నేను పేపర్ల మీద సంతకం పెట్టించానన్న. కొన్ని నెలలైన తర్వాత మా ఊరు వెళ్తే నా పొలాలన్నీ కూడా మా అన్న స్వతంత్రించేసుకున్నాడు అన్న, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు అన్న. అదేంటన్నా, నా పొలాలు నువ్వెలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? నువ్వే కదరా సంతకం పెట్టించావు. నేను సంతకం పెట్టింది కవుల కోసం కదా. ఊరుకోరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ తెలుసుకుని ఎలా మాట్లాడితే అలాగా? నువ్వే సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు కవులు అంటావేమిటి? ఇప్పుడు నేనేం చేయాలన్నా? నా సొంత అన్నయ్యే నన్ను నమ్మించి నా ఆస్తి మొత్తం కాజేశాడు. ఉన్నారా ఈరోజు? నీ సహోదరి ఆస్తిని, నీ సహోదరుని స్థలాన్ని, పొలాన్ని, ఇంటిని, ఆ ఫ్లాట్ని, ఆ ప్లాట్ని, ఆ బంగారాన్ని నీ దుర్బుద్ధితో కాజేయాలి, స్వతంత్రించుకోవాలని పన్నాగం పన్నుతున్నావా? జాగ్రత్త. అది దొంగతనము, అది దోచుకోవడము, దేవునికి ఇష్టము లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పని. ముగించేస్తున్నా. తమ్ముడేమో పల్లెటూరులో ఉంటాడు, అన్నేమో పట్టణంలో ఉంటాడు. తమ్ముడేమో అన్న పొలం కూడా చూసుకుంటాడు. ఇది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఒక అవగాహన. సరే, హఠాత్తుగా తమ్ముడు తలకాయ పగిలిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. తలకాయ భయంకరంగా పగిలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే డాక్టర్ అడిగాడు, ఏంటి నాయన ఈ తలకాయ ఇలా పగిలిపోయింది ఏమిటి? చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి తమ్ముడు చెప్తున్నాడు, బుద్ధి గడ్డి తిని తలకాయ పగిలిపోయింది. ఏమైంది ఇంతకీ? మా అన్నకు నాకు ఎకరం పొలం ఉంది. మా అన్న సరిహద్దులో ఒక మామిడి చెట్టు ఉంది, అది బాగా కాస్తుంది. ఆ బాగా కాసేటటువంటి మామిడి చెట్టు మామిడికాయలన్నీ మా అన్నకు పంపించాల్సి వస్తుందని నేనేం చేశానో తెలుసా? ఇది మామిడి చెట్టు, ఇదిగో ఇది సరిహద్దు రాయి. ఈ సరిహద్దు రాయి మామిడి చెట్టుకు దూరంగా ఉండేది. ఈ సరిహద్దు రాయి నేను తీసుకొచ్చి నెమ్మదిగా తీసుకొచ్చి ఇలా పెట్టాను అనుకోండి. ఇప్పుడు మామిడి చెట్టు ఎవరి పొలంలోకి వస్తుంది చెప్పండి కాస్త? మన పొలంలోకి వస్తుంది. కాబట్టి మా అన్నకు తెలియకుండా ఎక్కడో ఉన్న ఈ సరిహద్దు రాయి ఒక్కొక్క రోజు జరుపుకుంటూ నెమ్మదిగా తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లో ఇటువైపు పెట్టేశాడు. ఇప్పుడు సరిహద్దు రాయి కాస్త మామిడి చెట్టుకు అవతలకు వెళ్ళేసరికి ఇప్పుడు మామిడి చెట్టు కాస్త ఎవరి పొలంలోకి వచ్చేసింది? మనవాడి పొలంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ చెట్టు మందే అని చెప్పి, బాగా కాసిందని చెప్పి ఆ చెట్టు పైకెక్కి ఆ కాయలన్నీ కోసుకుంటా ఉన్నా కాలు జారింది. అమాంతంగా పైనుంచి వచ్చి ల్యాండ్, ఆ రాయి మీదే ల్యాండ్. ఎక్కడిది? ఎక్కడో ఉండేది. ఎక్కడ తెచ్చిపెట్టుకున్నాడు? తలకాయ పగలగొట్టుకోవడానికి అనుకూలంగా పెట్టుకున్నాడు. ఇది ఇక్కడే ఉన్నట్లయితే ఏమీ అయ్యేది కాదు. దురాశ దుఃఖమునకు, మీకు అన్నీ తెలుసు, అయినా చేయాల్సినన్ని బాగా చేసేస్తారు. దయచేసి ఏ విషయంలోనూ దొంగగా ఉండే ప్రయత్నం చేయకండి, దోచుకునే ప్రయత్నం చేయకండి, అన్యాయంగా ఆస్తిపాస్తులు కాజేసే ప్రయత్నం చేయకండి. ఈ రాయి ఇక్కడే ఉన్నట్లయితే అతని ప్రాణం పోయేది కాదు. అన్నను మోసం చేయాలి, ఆ చెట్టును స్వాధీనపరచుకోవాలని చెప్పి ఆ రాయిని తీసుకొచ్చి చెట్టు మొదట్లో పెట్టి చెట్టు మీద నుంచి జారి ఆ రాయి మీద పడ్డాడు. తలకాయ పగలగొట్టుకున్నాడు, ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జాగ్రత్త. నువ్వు ఏమి చేస్తే మోసం, ఆ మోసానికి నువ్వు మూల్యము చెల్లించక తప్పదని ప్రభువు పేట మనం చేస్తున్నాను. ప్రభువు సెలవిచ్చాడు, ఏమని? దొంగతనము చేయకండి అనగా నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించవద్దు, అన్యాయంగా స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు ఎటువంటి అన్యాయం చేసినా దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఆహాబు యెజెబెలు కుక్క చావు చావాల్సి వచ్చింది. కారణము, వాళ్ళు ఆశించి ఒక పేదవాడిని దోచుకున్నారు, ఆ పేదవాడిని బలి తీసుకున్నారు. దేవుడు చూశాడు, మనం చేసే ప్రతి తప్పు దేవుడు చూస్తున్నాడు.
శిక్ష విధించే రోజున ఆ శిక్షను భరించే శక్తి మనకు ఉండదు కనుక ఈరోజే ఇక నుంచి యథార్థంగా, నీతిగా కష్టపడి, ఆ కష్టపడిన దాన్ని ఇష్టపడి, కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటానికి ఇష్టపడదామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మేము సంపాదించనిది, మేము కష్టపడి పొందుకోనిది ఏది మాకొద్దు నాయన. పరుల సొమ్ము పాము వంటిదని, దురాశ దుఃఖమునకు చేటు అని మాకు తెలుసు నాయన. అదే సమయంలో మేము సంపాదించే ప్రతి అక్రమ సంపాదన మీరు చూస్తున్నారు. అది మాకు శాపంగా మారుతుంది. అట్టి జీవితానికి మేము బలి కాక మునిపే ఈరోజే క్షమాపణ కోరుతున్నా. మన్నించండి నాయన. ఇక నుంచి నీతిగా, యథార్థంగా జీవించటానికి మమ్మును మేము మీకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బలహీనతను జయించలేకపోతున్నారా? అవమానాలు తట్టుకోలేకపోతున్నారా? ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేకపోతున్నారా? ఎటు చూసినా అంధకారము అలుముకొని ఉందా? బ్రతుకు భారంగా మారిందా? అయితే మీ కొరకే, మిమ్మల్ని బలపరచడానికే, మీ ఆత్మీయ క్షేమము కొరకే ఈ ప్రార్థనా మహోత్సవములు. రండి, కలిసి ప్రార్థిద్దాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా మునుపెన్నడూ వెనుని శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం. మన జీవితాలు దిద్దుకుందాం. దేవుని శక్తిని, దేవుని కృపను పొందుకుందాం. చారిత్రాత్మకమైన మందిరాన్ని నిర్మిద్దాం. జయకరమైన జీవితాన్ని జీవిద్దాం. కల్వరి టెంపుల్ ప్రార్థనోత్సవములు ప్రతి ఒక్కరికి ఆహ్వానం. కల్వరి టెంపుల్ నంబూరులో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా కల్వరి టెంపుల్ ప్రాంగణంలో. రండి, తప్పక రండి, కుటుంబంగా రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. మీరు ఎంతో ఆశించి, ప్రార్థించి, ఎదురు చూసిన చారిత్రాత్మకమైన కల్వరి టెంపుల్ ఇప్పుడు మీ యొద్దకు వచ్చింది. విజయవాడ, తెనాలి, గుంటూరు, అమరావతి మధ్య రాష్ట్ర రాజధానిలో, పట్టణ నడిబొడ్డులో, నంబూరులో ప్రతి ఆదివారం 3 ఆరాధనలు. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనులు, మీరు బహుగా అభిమానించే దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఆత్మీయ క్షేమం కొరకే ప్రారంభించిన మందిరం కల్వరి టెంపుల్. కులమత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా పేద ధనిక తారతమ్యం లేని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలని ఆశించే వారికై దేవుడు స్థాపించిన మందిరం కల్వరి టెంపుల్. బైబిల్ను ఉన్నది ఉన్నట్టుగా బోధించే, బైబిల్నే అనుసరించే, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే మందిరం కల్వరి టెంపుల్. స్వచ్ఛమైన వాక్యం, స్వచ్ఛమైన మందిరం, స్వచ్ఛమైన ఆత్మీయత కోరుకునే వారికి గొప్ప అవకాశం, గొప్ప ఆహ్వానం. రండి, కల్వరి టెంపుల్ నంబూరులో తప్పక రండి, కుటుంబంతో రండి. స్థలం కల్వరి టెంపుల్, నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి మధ్య. పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.